ఒక్కటంటే ఒక్క క్యారెక్టర్తో కూడా మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఫస్ట్ 10-15 మినిట్స్లోనే సినిమా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ నుంచి ఇంక పరుగే, అడవిలో పరిగెడుతూనే ఉంటారు. మీరు ఏ క్యారెక్టర్తోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. మీకు ఆ తమ్ముడు అక్క మధ్య రిలేషన్ కనెక్ట్ అవ్వరు. ఆఖరికి ఒక మెయిన్ క్యారెక్టర్ సినిమాలో చచ్చిపోతున్నా కూడా మీకు ఏడుపు రాదు. టైం చూసుకుంటారు, అమ్మయ్య చచ్చిపోయిందా, నెక్స్ట్ ఇంకా కాసేపట్లో సినిమా అయిపోద్ది వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు తప్ప మీరు దేనికి కనెక్ట్ అవ్వరు. సినిమాలో మీకు కొన్ని సీన్లు అయితే అనిపిస్తుంది, అంటే అసలు ఏంటి నిజంగా ఇది తీసారా సినిమా అనిపిస్తుంది మీకు. సో అసలు చిన్న పాప ఉంటుంది, ఆ పాపకేమో ఏదో డిఫెక్ట్ పెడతారు, ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకొచ్చి మంటల మధ్యలో పెట్టేసి డెలివరీ అంటారు. ఏ యాంగిల్లో చూసినా ఈ సినిమాకి లాజిక్ అనేది లేదు, ఈ సినిమాకి స్టోరీ అనేది లేదు. ఈ సినిమా ఎందుకు చూస్తున్నాం కూడా ఒక టైంకి మనకు అర్థం కాదు. అంటే ఎందుకు చూస్తున్నాం ఈ సినిమా అనిపిస్తుంది. చాలామంది లేచి వెళ్ళిపోయారు థియేటర్ నుంచి నేను ఉండగానే. బట్ నేను తప్పదు కదా, ఇంకా రివ్యూ చెప్పాలి కాబట్టి నేను చివరి దాకా కూర్చున్నాను. కానీ లేదంటే నాకు ముందే వెళ్ళిపోయేవాడిని. సినిమా ఇట్లా ఎండ్ అవ్వగానే లేచి వెళ్ళిపోయానండి నేను. అంటే ఎండ్ అయిపోయింది అమ్మయ్య అని చెప్పి. చాలా అంటే మనం పెట్టిన డబ్బులు పక్కన పెడితే అమ్మయ్య బయటకు వచ్చాను జైలు నుంచి అనిపించింది నాకు.